Policy and policy. Saya Niyosha, Master of Divinity. Aku calon ada. చెప్పండి రామకృష్ణ ఏ రామకృష్ణ నెక్స్ట్ ఆర్డినేషన్ వేములపల్లి దేవిక సిస్టర్ రెవరెండ్ వేములపల్లి దేవిక గౌతమ్ చౌదరి అప్పారావు. నేను 1938లో జన్మించాను. నాకు ఇప్పుడు 88 సంవత్సరాలు. నేను కోర్టులో జాయిన్ అయ్యేటప్పుడు 54లో జాయిన్ అయ్యాను కళాశాఖగా. తర్వాత నేను 10 సంవత్సరాలప్పుడే లోహితాక్షుడు, అభిమన్యుడు, జయంతుడు అనే నాటకాలు 10 సంవత్సరాలు వేశాను. బాలుడు బాల వేషాలు ఇవన్నీ వేస్తూ నేను 1917లో 17వ సంవత్సరంలోనే ఈ సోషల్ డ్రామాలు, పౌరాణిక డ్రామాలు, నాటకాలు ప్రారంభించాం. అప్పుడు చూడబోతే చుట్టాలు పౌరాణిక సోషల్ డ్రామా, అలాగే బొబ్బిలి యుద్ధం జానపద నివర్తిస్తున్నారు. వీటిన్నిటికీ గుర్తించి మీకు ఇవాళ డాక్టరేట్ ఇస్తాను రండి అనగానే నేను వారి కోరిక మన్నించి ఈ కార్యక్రమం చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. కాలక రామకృష్ణ, సన్నా పెదనంతు, జిఎం వలస మండల్, పెదతంబలి విలేజ్. నేను ఉపాధ్యాయుడిగా 1989 సెప్టెంబర్ నెలలో జాయిన్ అయ్యాను సార్. నా మొదటి పోస్టింగ్ అనేటువంటిది కొమరాడ మండల్, కోతులగుంప. అక్కడ 89 నుంచి 91 వరకు పనిచేశాను. 36 మంది పిల్లలు ఉన్నటువంటి ఆ పాఠశాలలో నేను వెళ్ళిన తర్వాత 56 మంది పిల్లలు చేస్తూ, తర్వాత అక్కడి నుంచి గిరిజన గ్రామం అయినటువంటి మర్రిగోడలో పనిచేశాను. తీసుకొచ్చిన తర్వాత నా స్వగ్రామంలో పనిచేస్తూ అక్కడ నాడు నేడు పని అనేటువంటి వచ్చింది సార్. ఆ నాడు నేడు పనిలో 20 lakhs వర్క్. ఆ వర్క్ అనేటువంటిది నేను పూర్తి చేసి నేను 17 సంవత్సరాలు పనిచేశాను సార్. నాకు అనేటువంటిది డాక్టరేట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది సార్. నాకు చాలా సంతోషంగా ఉన్నది సార్. రాజ్ అండి. నేను 2017 సంవత్సరంలో సెయింట్ పాల్స్ థియాలజికల్ కాలేజ్ తరఫున బ్యాచులర్ ఆఫ్ థియాలజీ చేశాను. తర్వాత ఇప్పుడు మరలా అదే సెయింట్ పాల్స్ థియాలజికల్ కాలేజ్ తరఫున మాస్టర్ ఆఫ్ డివినిటీ పట్టభద్రుని అయ్యాను. మరి ఈ సమయంలో చాలా సంతోషంగా ఉంది. నాతోని నా యొక్క ఫ్యామిలీ ఉండటం, సంఘం అంతా ఉండటం కూడా చాలా సంతోషదాయకంగా నేను భావిస్తూ ఉన్నాను.
మరి ఈ యొక్క డిగ్రీని అందజేసిన అలాగే ఈ యొక్క కోర్సులో కూడా కొనసాగడానికి సహాయం చేసిన మరి సెయింట్ పాల్స్ థియాలజికల్ కాలేజ్ డైరెక్టర్ రెవరెండ్ డాక్టర్ కేవిఎన్ పాల్ గారికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను ఇక్కడ విశాఖపట్నంలో గాజువాక వడ్లపూడి ప్రాంతంలో గత 25 సంవత్సరాలుగా పరిచయం చేస్తున్నాను. నేనైతే వ్యక్తిగతంగా నా తండ్రి గారి సేవకులు ఆయన మరణానంతరం 2013 సంవత్సరం నుంచి సంపూర్ణంగా పరిచర్యకు రావడానికి ఇష్టపడ్డాను. సంపూర్ణమైన సేవకి 2020 సంవత్సరం నుండి సంపూర్ణ సేవ పరిచర్యకు రావడానికి ప్రభు సహాయం చేశాడు. అప్పటి నుంచి దేవుని యొక్క రాకడ పర్యంతము కూడా ఆయన ఎదుట నమ్మకమైన సాక్షిగా, ఆయన పనిముట్టుగా, సాధనంగా వాడబడడానికి నా సాయశక్తిలో నేను కృషి చేస్తాను. ఈ యొక్క సందర్భంగా చావైనా బ్రతికైనా దేవుని యొక్క పరిచర్యలోనే కుటుంబంతో పాటు నిలబెడతానని ప్రభు ఎదుట నా యొక్క హృదయపూర్వకంగా ప్రమాణం చేశాను. ఆ ప్రమాణానికి తగినట్లుగానే నా విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ, నా సాక్ష్యాన్ని నిలబెట్టుకుంటూ, ప్రభు యొక్క నామమునకు మహిమార్థంగా, ప్రభు యొక్క నామమునకు ఘనత తెచ్చే విధంగా నా జీవితాన్ని జీవించడమే కాకుండా దేవునికి మహిమార్థంగా బ్రతకాలని ఆశిస్తూ నేను నా యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగిస్తున్నాను. ఇటు అవకాశం ఇచ్చిన మరి సేవకులకు అందరికీ, అలాగే సెయింట్ పాల్స్ థియాలజికల్ కాలేజ్ కమిటీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు కుమార్ లక్కోజీ అండి. మరి సెయింట్ పాల్ థియాలజికల్ కాలేజ్లో బీటీహెచ్ గ్రాడ్యుయేషన్ ఈరోజు నవంబర్ 28, 2025 పబ్లిక్ లైబ్రరీ ఆపోజిట్ బీవీకే కాలేజ్లో నిర్వహించడం జరిగింది. మరి యొక్క కాన్వికేషన్కి ముఖ్య కీనోట్ స్పీకర్గా మన యొక్క అపోస్తల్ స్టీవెన్ గారు వచ్చారు. ఆయన మంచి వాక్య సందేశాన్ని అందించారు. అలాగే మరి 2001లో ఈ కాలేజ్ ఎస్టాబ్లిష్ అయింది. అప్పటి నుంచి కూడా అనేక మంది ఈ కాలేజ్ ద్వారా థియాలజీ, అలాగే మాస్టర్ ఆఫ్ డివినిటీ, మాస్టర్ ఆఫ్ థియాలజీ, పిహెచ్డి అభ్యసిస్తూ ఈ కాలేజ్లో తర్ఫీదు పొంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా వారు ఆ దైవ సేవను నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా మేము కూడా మరి దేవుని సేవలో ముందుకెళ్ళడానికి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సర్టిఫికేట్స్ చాలా అవసరం అని చెప్పి ఈ కాలేజ్లో మరి ఆర్డినేషన్, అలాగే ఈ బీటీహెచ్ కోర్స్ కంప్లీట్ చేసి సర్టిఫికేట్స్ తీసుకోవడం జరిగింది. మరి మా ప్రిన్సిపల్ గారికి, అలాగే ఫ్యాకల్టీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ముఖ్యంగా మమ్మల్ని గైడెన్స్ చేసిన రక్షణ పాస్టర్ గారికి, సుందర్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.